తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్న రోబ్లాక్ కంపెనీపై జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలతో రోబ్లాక్స్ కంపెనీ మోసాలకు పాల్పడుతోందని, తక్షణమే గేమ్ రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఎలాంటి చర్యలు జరిగినా యుద్ధం చేస్తామని కిరణ్ రాయల్ తేల్చి చెప్పారు. అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకుని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపంలో ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వరంతో ఆటలాడతారా? పిల్ల చేష్టలు చేస్తున్నారు. మీరు మీ లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడితో ఆటలాడటం ఏంది? భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారు కోరం. దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీటీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం.